అసలు రోహిత్ శర్మని వడాపావ్ అని ఫస్ట్ పిలిచింది ఎవరో తెలుసా మీకు? హాయ్ గైస్, ఈమె పేరు షమా మొహమ్మద్, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్. ఈమెని మీడియా పర్సన్స్ వెంటాడుతున్నారు. ఎందుకు అంటే ట్విట్టర్ లో కాంగ్రెస్ కా బాప్ రోహిత్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది భయ్య. అప్రాక్సిమేట్లీ 1,25,000 ట్వీట్స్ ఆల్రెడీ ఈ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది. దానికి కారణం షమా మొహమ్మద్ గారి ట్వీటే. అసలు ఆమె ఏం ట్వీట్ చేశారు, రోహిత్ శర్మకి ఆమె ట్వీట్ కి సంబంధం ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. షమా మొహమ్మద్ గారు ఒక ట్వీట్ వేశారు భయ్య, కోట్ ఆన్ కోట్. ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను మీకు. ఐఎమ్ బ్రో 45 is fat for a sports person, need to lose weight and of course the most unimpressive captain India has ever had. సో బేసికలీ ఈమె ఏం ట్వీట్ చేసిందంటే, రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడు, హీస్ ఫ్యాట్, అన్ఇంప్రెసివ్ కెప్టెన్, వెయిట్ తగ్గించాలి అని చెప్పి ట్వీట్ చేశారు. అయితే నువ్వు అలా ఎలా అంటావని రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఒకవైపు, మీడియా వాళ్ళు ఒకవైపు, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఇలా ట్వీట్ చేసింది కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఆమెను వేసుకుంటున్నారు భయ్య. కానీ షమా మొహమ్మద్ ఏమంటున్నారంటే, ఇది నా పర్సనల్ ట్వీట్, దీన్ని పార్టీతో లింక్అప్ చేయకండి అని అంటున్నారు. ఆమె ట్వీట్ డిలీట్ చేశారు భయ్య, చాలా బ్యాక్ లాష్ వచ్చిన తర్వాత. కానీ అపాలజీ చెప్పలేదు. అండ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, రోహిత్ శర్మ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఫిట్ గా ఉండాలి, ఫ్యాట్ గా ఉండకూడదు, వెయిట్ తగ్గించాలి అని చెప్పాను, దాంట్లో తప్పే ఉంది. It was just a generic tweet about a fitness of a sports person. I always believe a sports person has to be fit. So I felt he's a bit overweight and I just tweeted on that. And ఆమె పాత ఇండియన్ కెప్టెన్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ ఫిట్ గానే ఉండేవాళ్ళు కదా, ఇలా ఫ్యాట్ గా ఉండేవాళ్ళు కాదు కదా అని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఫిట్ గా ఉండాలి, ఫ్యాట్ గా ఉండకూడదు, వెయిట్ తగ్గించాలి అంటే తప్పే ఉంది దాంట్లో అని మీడియా వాళ్ళకి చెప్పారు. So I felt he's a bit overweight and I just tweeted on that and I've been attacked for no reason. తృణమూల్ కాంగ్రెస్ అని ఒక పార్టీ ఉంది భయ బెంగాల్లో, దానికి సంబంధించిన ఒక లీడర్ కూడా షమా మొహమ్మద్ కామెంట్స్ ని సపోర్ట్ చేశాడు. ఆమె చెప్పిన దాంట్లో తప్పే ఉంది, రోహిత్ శర్మ ఫిట్ గానే లేడు, సరిగా పర్ఫార్మ్ కూడా చేయడు, అడపాదడపా ఏదో సెంచరీ కొడుతుంటాడు, లార్జ్లీ వేరే ప్లేయర్స్ వల్లే ఆయన సస్టైన్ అవుతున్నాడు, ఇండియా మ్యాచ్లు గెలుస్తుందని షమా మొహమ్మద్ చేసిన కామెంట్స్ కి సపోర్ట్ చేశారు భయ్య. उसको ना टीम में जगह मिलना चाहिए, ना अधिनायक रहना चाहिए. वो जो कांग्रेस की लीडर बोला है ठीक बोली है, ठीक बोला है. కానీ చాలా క్రికెట్ ప్లేయర్స్ లైక్ వెంకటేష్ ప్రసాద్, హర్భజన్ సింగ్ ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ ఎలా చేస్తారని షమా మొహమ్మద్ ని బ్లాస్ట్ చేస్తున్నారు భయ్య. షమా మొహమ్మద్ ఇంకేమన్నారంటే, దీంట్లో బాడీ షేమింగ్, ఫ్యాట్ షేమింగ్ ఎక్కడుంది, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఫిట్ ఉండాలి, లావుగా ఉండకూడదు, అది బాడీ షేమింగ్ ఎలా అవుతుందని ఆమె చేసిన ట్వీట్ ని సమర్థించుకున్నారు. It is not body shaming, it's about the fitness of a sports person. నా టేక్ ఏంటంటే ఈ ఎంటైర్ ఇష్యూ మీద, ఐపీఎల్ సీజన్ టైంలో ఆర్ రోహిత్ శర్మ సరిగా పర్ఫామ్ చేయకపోతే చాలా మంది ఆయన్ని వడాపావ్ అనేవాళ్ళు. వడాపావ్ ఎందుకంటారు, ఎందుకంటే ఆయన లావుగా ఉన్నాడు కాబట్టి. సో అలా ఆయన్ని బాడీ షేమింగ్ చేసేవాళ్ళు. అసలు రోహిత్ శర్మని వడాపావ్ అని ఫస్ట్ పిలిచింది ఎవరో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. జనాలు ఎప్పుడో బాడీ షేమింగ్ చేయడం మొదలెట్టారు భయ్య. బట్ రోహిత్ శర్మ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ లిటిల్ ఓవర్ వెయిట్ చాలా అచీవ్ చేశాడు, చాలా సెంచరీలు కొట్టాడు. అండర్ హిస్ కెప్టెన్సీ ఐసీసీ టోర్నమెంట్స్ చాలా గెలిచింది. 2019 లో ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది ఆయనకి. రోహిత్ శర్మ 3 double-hundreds కొట్టాడు భయ్య ఓడిఐస్ లో. టోటలీ 270 ఓడిఐ మ్యాచెస్ ఆడాడు. అప్రాక్సిమేట్లీ 11,000 రన్స్ కొట్టాడు. యావరేజ్ 49 ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ నుంచే ఫ్యాట్ గా లేడు రోహిత్ శర్మ. ఆఫ్ కోర్స్ ఇప్పుడే కొంచెం వెయిట్ పెంచాడు, ఏ మాటగా మాట ఒప్పుకోవాలి. బట్ షమా మొహమ్మద్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు చేయాల్సిన కామెంట్సా? ఎందుకంటే ప్లేయర్స్ అవి వింటే ఎఫెక్ట్ అవుతారు. గేమ్ మీద ఫోకస్ పెట్టాల్సిన టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళని అన్నెసెసరీగా స్ట్రెస్ కి గురి చేస్తాయి. అండ్ అర్జున్ రణతుంగ, ఇంజమామ్ ఉల్ హక్, అరవింద డిసిల్వా వీళ్ళందరూ ఒకప్పుడు కెప్టెన్స్ భయ్య, పిచ్చ లావుగా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ టీమ్స్ ని మస్తు కెప్టెన్ చేశారు. ఇన్ఫాక్ట్ అర్జున్ రణతుంగ కెప్టెన్ గా ఉన్నప్పుడు 1996 లో శ్రీలంక వరల్డ్ కప్ గెలిచింది భయ్య. ఇంజమామ్ ఉల్ హక్ చాలా రన్స్ కొట్టాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో. సో ఫిట్ గా ఉండడం ఇంపార్టెంటా, క్రికెటర్స్ ఫ్యాట్ గా ఉండొచ్చా? దీని మీద డిబేట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? క్రికెటర్స్ ఫిట్ గా ఉండాలా, ఫ్యాట్ గా ఉన్నా పర్లేదా? కామెంట్ చేయండి. ది బై ఎంటైర్ మ్యాటర్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ, షమా మొహమ్మద్ వర్సెస్ రోహిత్ శర్మ. ఆమె ఏం ట్వీట్ చేసింది, కాంగ్రెస్ కా బాప్ రోహిత్, అసలు ఆ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అయింది, షమా మొహమ్మద్ సారీ చెప్పాలా, ఆమె చేసిన కామెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.